ఇలా ఉన్న క్లిప్స్ ఇలా అయిపోయాయి అనుకోండి, ఇట్లా కలర్ చేంజ్ అయిపోయాయి అనేసి పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయద్దు. మీకు ఇలాగే బ్లాక్ కలర్లో కావాలి అనుకుంటే ఇట్లా బ్లాక్ నెయిల్ పాలిష్ కానీ బ్లూ నెయిల్ పాలిష్ కానీ ఉంటుంది కదా, దానికి ఇట్లా దీనిపైన అప్లై చేసేసుకుంటే మనకి ఇలా కలర్ వచ్చేస్తుంది. లేదు మనకి డిఫరెంట్ కలర్ కావాలి అనుకుంటే ఇలాంటి నెయిల్ పాలిష్ అంటే మీ దగ్గర ఏ నెయిల్ కలర్ ఉంటే ఆ నెయిల్ కలర్ తీసుకొని వాటికి మంచిగా ఇలా అప్లై చేసేసేయండి. అప్లై చేసేస్తే మనకి ఒక కొత్త క్లిప్ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? ఓకేనా, చూస్తున్నారు కదా, కొత్త క్లిప్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఈ కలర్ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నెయిల్ రిమూవర్తో ఒక కాటన్ క్లాత్లో నెయిల్ రిమూవర్ లిక్విడ్ ముంచుకొని దీని మీద రుద్దేశారనుకోండి, మళ్ళీ కలర్ పోతుంది. నెయిల్ పాలిషే కాబట్టి మళ్ళీ మీకు కావాల్సిన కలర్ అయితే మీరు అప్లై చేసుకొని మళ్ళీ హెయిర్ క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.